వందే మాతరం. ఈరోజు మన అంశం శుభోదయం, కొత్త ఆశల ఆరంభం. నేను విశాఖపట్నంలో ఉంటే రామకృష్ణ బీచ్‌కు వాకింగ్‌కి వెళ్ళడం పరిపాటి. అక్కడ ఆరోగ్యం కోసం వయసుతో సంబంధం లేకుండా నడిచేవారు, సైక్లింగ్ చేసేవారు, జాగింగ్ చేసేవారు. మేత కోసం ఎగిరే పక్షులు, ఆకాశం నుండి ల్యాండ్ అయ్యే విమానాలు, పడేసిన ఆహారం కోసం కుక్కలు, అంగవైకల్యంతో చేయి అలవాటు పడ్డ యాచకులు, వాకింగ్ అయ్యాక రాగి మళ్ళీ తాగేవాళ్ళు, వాళ్ళ కోసం అనేక ఆర్గానిక్ ఆహారాలు అంటూ అమ్మేవాళ్ళు. ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు కనులకు కమ్మని విందుగా ఉంటుంది ఆ దృశ్యం. ఇలా ఆరోగ్యం కోసం సముద్ర తీరాల్లో కొందరు తాజా గాలి పీలుస్తూ, అడుగులు వేస్తూ రోజును ప్రారంభిస్తారు. అదే సమయంలో జీవనోపాధి కోసం ఇంకొందరు సూర్యుడు ఉదయించే ముందే అలలతో పోరాడుతూ సముద్రంలోకి అడుగుపెడతారు. వారికి ఇది వ్యాయామం కాదు. ఇది జీవితం, ఇది పోరాటం. ఒకరి కోసం ఇది ఆరోగ్యం, మరొకరి కోసం ఇది ఆధారం. మనకు ఉదయం నడక ఒక ఎంపిక అయితే వారికి అది బాధ్యత. అందుకే ప్రతి సౌకర్యం వెనుక ఎంత శ్రమ ఉందో ప్రతి ఉదయం, ప్రతి జీవితం ఒక కథే. ఒకరి కోసం ఉదయం ఆరోగ్యం, మరొకరి కోసం జీవన పోరాటం. అందుకే బయట ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు ఆ అడుగులతో పాటు అలల చప్పుడు దగ్గర నుంచి ఆకాశంలో ఉండే అన్నీ కూడా గమనిస్తూ మనం అడుగులు వేస్తే ప్రకృతిని మించిన అధ్యాపకుడు లేడు, ప్రకృతికి మించిన స్నేహితుడు లేడు, ప్రకృతికి మించిన గురువు లేడు. కాబట్టి సమాజాన్ని మనం చదవాలి, సమాజాన్ని చూడాలి. అదే వాకింగ్‌తో పాటు లేదా సైక్లింగ్‌తో పాటు లేదా ట్రెక్కింగ్‌తో పాటు మనం గమనించవలసిన అంశాలు.